హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ మ్యాంగోస్ చూపిస్తున్నాను కదా. సో ఇవి వచ్చేసి చెట్లోనే ఇలా మాగిపోయాయి అన్నమాట. సో చాలా స్వీట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే నిజంగా. సో ఈ ఇయర్లో నేను ఇంత మంచిగా తినిన ఫ్రూట్ ఏది అంటే, ఇష్టంగా తినిన ఫ్రూట్ ఏదంటే ఆ మ్యాంగోసే అనమాట. అవి వచ్చేసి మాకు మా ఇంటి దగ్గర ఆపోజిట్ గ్రానైట్ ఫ్యాక్టరీ ఉందండి. సో వాళ్ళైతే ఇచ్చారు. సో నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో అది మ్యాంగోస్ కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి కార్ అయితే రిపేర్ అని చెప్పాను కదా. సో లాస్ట్ వీడియో అంతకుముందు వీడియోస్లో. సో ఇప్పుడైతే అది రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అంటే స్కూటీలో వెళ్ళలేకపోతున్నాం అనమాట. మేము 5 మెంబర్స్ కదా, చాలా కష్టంగా ఉంది. అందుకని ఇంక ఎలాగైనా కార్ అయితే రిపేర్ చేయించాలని అంటే ఇంకా రిపేర్ చేయించారనమాట. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మెకానిక్ని. సో కార్ అయితే అలా రెడీ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మేము పిల్లలు వచ్చేసి నెయిల్ పాలిష్ అవంతా కూడా పెట్టుకోవడానికి తెచ్చారు. సో చూసారా ఎన్ని ఉన్నాయో. సో లేడీస్ అంటేనే ఇంకా ఏవో ఒకటి కొంటూనే ఉంటాం కదా, అప్పుడొకటి అలా కొనిన నెయిల్ పాలిష్ అనమాట అవి. ఇక్కడైతే ఇంకా అదైంది. ఇంకా నేను వచ్చేసి మార్నింగు ఇంకా ముగ్గు అయితే వేయడానికి వచ్చానమాట. ఇక్కడ ఆ వరకు సన్ కూడా వచ్చేసిందనమాట. సో ఈలోపు నేను రెడీ అయిపోయానండి. సో రెడీ అయిపోయి ఇంక ముగ్గు అయితే వేసేసి వెళ్దాం అనేసి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దగ్గర టైం వచ్చేసి 6:30, 7 అలా అవుతుందన్నమాట. సో మా ఇంటి దగ్గర ఇక్కడ చిన్నగానే వేసుకున్నానండి. సో ఎందుకంటే ఇక్కడ సిమెంట్ రోడ్లు అవంతా ఏం లేవన్నమాట. సో మేమున్న చోట అయితే ఇల్లులు హౌసెస్ చాలా తక్కువ అనమాట. అందుకోసమని గవర్నమెంట్ కూడా సీసీ రోడ్స్ అవంతా ఏం వేయలేదన్నమాట. సో మేము అందుకే చిన్నగా ముగ్గు వేసుకోవడానికి మాత్రం అలా చిన్న గట్టి అయితే వేసుకున్నామండి. సో ఈ ముగ్గు వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా పోసేయచ్చు అనమాట. చిన్నపిల్లలు కూడా వేసేయచ్చు. ఇది వచ్చేసి 7 అంటే 7 చుక్కలు, 5, 3, 1 అనమాట. నేరు చుక్కలు పెట్టాలి. సో అప్పుడు ఈ ముగ్గు అయితే ఇలా క్యూట్గా వేసేయచ్చు అనమాట. సో ఇలా సైడ్లో కూడా నేను ఖచ్చితంగా ఇలాంటి లైన్స్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. చూసారా ఫైనల్గా ముగ్గు అయితే ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా వేయండి. వాటి కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా ప్రిపరేషన్స్ అనమాట ఊరికి వెళ్ళడానికి. చూసారా ఏ బట్టలు వేసుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకునేది ఒక పెద్ద ఎత్తు అయితే, మా పిల్లలు సెలెక్ట్ చేసేది దీనికి పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఎందుకంటే ఎన్ని డ్రెస్సులు మనం యాక్చువల్గా నేను అజియోలో బుక్ చేస్తూ ఉంటాను, మీకు కూడా చూపిస్తాను కదా. సో అయినా ఇంకా లేవు, ఇంకేం వేసుకోవాలి, ఇది ఆల్రెడీ వేసుకొని వెళ్ళిపోయిందే కదా, అందరూ చూసేసిందే కదా. సో ఇలాంటి థాట్స్ అయితే పిల్లల్లో కూడా వచ్చేసాయన్నమాట. మరి ఏం చేస్తాం, ముందు రోజుల్లో అయితే మనం ఒక 4 డ్రెస్సులు పెట్టుకొని వాటితోనే ఫంక్షన్స్ కానీ అన్నిటికీ తిప్పించి మళ్ళీ వేసుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడైతే అస్సలు అలా లేదనమాట. చాలా అంటే చాలా మారిపోయాము. అసలు ఏంటో అర్థం కాల. చూసారా నేను ఈ 2 కూడా న్యూ శారీసే అనమాట. సో ఈ రెండిట్లో నేను ఏది స్టైల్ చేస్తాననేది మీరైతే గెస్ట్ చేసి కామెంట్ అయితే పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసారా ఈ బ్యాగ్స్ వచ్చేసి శారీ బ్యాగ్స్ అంటారు కదా. సో ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ బుక్ చేశానండి, గుర్తులేదు. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది, యూస్ఫుల్గానే. నేను వచ్చేసి ఒక దీంతో శారీస్ కొన్ని, ఒక్కొక్క దీంతో పెట్టికోట్స్, బ్లౌజెస్ ఇలా అయితే సపరేట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈజీగానే. సో మనకు కావాల్సిన ఆ బ్యాగ్ తీసి ఇలా పెట్టుకొని ఏది కావాలో అది తీసుకొని మళ్ళీ పైన పెట్టేసేయచ్చు అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా చూసారా మ్యాచింగ్ కోసం ఎన్ని ఉంటాయో. సో చూస్తూ ఉన్నాను అనమాట ఏదైతే సరిపోతుందా అనేసి. సో ఇంకంతే కదండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఇలా చూసుకుంటాం కదా. సో నా బ్లౌజెస్ అన్నీ కూడా మా అక్క అయితే స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. తను ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుందో సో అప్పటి నుంచి కూడా నా బ్లౌజెస్ టోటల్గా మా అక్కే స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. తనే అన్నీ ఇలా మోడల్గా స్టిచ్చింగ్ చేసి ఇస్తూ ఉంటుంది నాకైతే. సో ఇంక ఇక్కడైతే మార్నింగే పూజ చేసుకున్నాను అనమాట. నిజంగా మార్నింగు పూజ చేసుకోవడం వల్ల ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ రోజు ఇంట్లో కూడా మంచి వైబ్స్ అనమాట, పాజిటివ్గా ఉంటుంది అదనమాట. సో ఇక్కడ వచ్చేసి చూసారా వీడి చైన్ నేను వేసుకున్నాను అనేసి నా చైన్ తీసి నాకు ఇచ్చేయని వాడి ఫేస్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో.
అలా అడుగుతున్నాడు, ఉంటా తీయిచ్చేస్తాను అనేసి ఒక్కరోజే అని వేసుకున్నాను అంతే. వచ్చి అడుగుతూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ చూసారా ఈ కమ్మలు, ఇవైతే స్మాల్ బుట్ట కమ్మలు అనమాట. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి. ఎగ్జాక్ట్గా వెయిట్ అయితే నాకు గుర్తులేదు, ఎప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానమాట. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికి కూడా అసలు ఫినిషింగ్ కానీ అదంతా చాలా క్యూట్గా, చాలా నీట్గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి నా జ్యువెలరీ అంతా కూడా నేను మ్యారేజ్ టైంలో తిరుపతిలోనే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను వాటిని పెట్టుకుంటున్నాను, చాలా రోజుల తర్వాత పెట్టుకుంటున్నాను మళ్ళీ. చూసారా ఎలా ఉన్నాయి ఏంటనేది నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను వేసుకున్న జ్యువెలరీ, బ్లాక్ బీడ్స్ అంతా కూడా 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుందనమాట. అప్పుడు చైన్ వచ్చేసి వాడు పుట్టినప్పుడు మా డాడీ అయితే వాడికి వేశాడనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఇంకా బయలుదేరేస్తూ ఉన్నాము. సో ప్రతి ఇయర్ కూడా 10కి 11కి అలా వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకీ చెప్పలేదు కదా. సో ఊళ్ళో వచ్చేసి రథోత్సవం అనమాట, సీతారాముల వారి రథోత్సవము. అందుకోసం మేము ఇక్కడ ఇంత హడావిడిగా మార్నింగే బయలుదేరేస్తూ ఉన్నామండి. సో అది ఫ్రెండ్స్, నా ఈ చిన్న వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా మర్చిపోద్దండి. నేను చాలా స్మాల్ వీడియోసే కదా పెడుతూ ఉంటాను, 7 మినిట్స్ 8 మినిట్సే పెడుతూ ఉంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా సో చూడండి, చూసి ఎలా ఉంది ఏంటనేది నాతో షేర్ చేయండి. అలాగే ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కూడా తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో అలాగే నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి నేను అజియోలో బుక్ చేశానండి. సో చాలా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే బుక్ చేశానమాట ఈ ఈ కుర్తా వచ్చేసి. సో చాలా బాగుంది. ఆ రోజు ఎలా ఉందో ఇప్పటికి కూడా షైనింగ్ కానీ అదంతా కూడా అలానే ఉందన్నమాట. చూసారు ఎంత బాగుందో. సో ఇంక ఇక్కడ వచ్చేసి గేట్ వేసి ఇంకా చిన్న గేట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. కార్ అటువైపు ఉంది చిన్న గేట్ సైడు. సో అందుకోసం అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నానండి. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్డేట్స్, అక్కడ చేసిన పనులు, దేవుడికి సంబంధించినవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.